ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం కోసం జరుగుతున్న యొక్క ఎన్నిక కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలనా దిగాలనా అని నిర్ణయించే యొక్క ఎన్నిక కాదు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక ఇది మీ పక్షాన పోరాటం చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రి ఎవరో ఇప్పటికే నిర్ణయం అయింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి గతంలో కేవలం ఒక ఎమ్మెల్యే 4 పార్లమెంట్ సభ్యులు ఉంటేనే 9 లక్షల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పుడు మరి అత్యధికమైన యొక్క ఎంపీ స్థానాలను గెలుచుకోబోతున్నాం. కాబట్టి మన ప్రాంతం నుంచి ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతం నుంచి ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఇంకా బీజేపీ యొక్క చేతులకు బలం చేకూరుతుంది. కేంద్రం నుంచి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అనేక నిధులను కానీ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపవలసిందిగా ఈ ఎన్నిక ద్వారా మీ యొక్క అభిమతాన్ని కూడా తెలియజేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఈ ప్రాంతంలో మనకు స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, అమృత్ సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మనకు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, తర్వాత అనేక రకాల నేషనల్ హైవేసు, రైల్వే స్టేషన్సు ఈ యొక్క 3 జిల్లాలలో కూడా విస్తృతమైన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ఊతం కలగడానికి, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, మీ పక్షాన నేను పనిచేయడానికి, ముఖ్యంగా విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వాటిని ఒత్తిడి తీసుకురావడానికి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వవలసిందిగా నేను సవినయంగా మరి మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి. అనేక సంవత్సరాల నుంచి నేను పార్టీలు మార్చే వ్యక్తిని కాదు, నేను ఇంకేదేదో కార్యక్రమాలు చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి ఇక్కడ మా దామెర్లో ఎస్ఎస్సి అయినప్పటి నుంచి పరకాల్లో ఇంటర్మీడియట్, సికిం కాలేజీలో మరి డిగ్రీ, ఉస్మానియాలో ఎంఏ ఫిలాసఫీ, మరాఠ్వాడ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి ఇక్కడ మీ కళ్ళ ముందట తిరిగిన యొక్క బిడ్డను, ఒక వరంగల్ బిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా, ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తాను.